మనం చూస్తూ కూర్చుంటే ముడ్డి కిందకేని డ్రాయర్ కూడా మాయం చేస్తారు. ఈ రకంగా అన్యాయంగా ఇక్కడ ఇంకా గమ్మత్ ఏంటంటే 89 ర్యాంక్ వచ్చినటువంటి ముదిరాజుకు ఉద్యోగం రాదు, కానీ 338 ర్యాంక్ వచ్చినటువంటి రెడ్డి బిడ్డకు ఉద్యోగం వస్తుంది. ఇక ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు, ఈ తెలంగాణలో ఉన్న బీసీ సబ్బండ కులాలు ఆలోచించుకోరు ఇక మీరుగా ఏం జరుగుతా ఉందో. ఒక్క గవర్నమెంట్ జాబ్ కాదు కదా, ఇక్కడ బీసీ 89 వచ్చిన బీసీకేమో రాదు, 338 వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటాలో రెడ్డి పేదోళ్ళ. ఇందులో ఉన్నటువంటి అసలైన పేదలకు దక్కకుండా అసలైన పేదలకు దక్కకుండా నిట్ట నిలువున దోపిడీ జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ హయాంలో మీరు నిజంగా మీకు ఆ పార్షాలిటీ ఉంటే మా రెడ్డి వాళ్ళ కోసమే ఇది ఉండాలని మీరు అనుకుంటే చెప్పండి సార్, మేము కూడా అదే తెలుసుకుంటాం. కానీ ఇది తప్పు, సవరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ తొందరగా ఉద్యోగాలు భర్తీ చేసి వీళ్ళ కోసం ఈడబ్ల్యూఎస్ కోటా తొందరగా ఉద్యోగాలు భర్తీ చేసి 30 ఏళ్ల పాటు వాళ్ళని కూర్చోబెట్టాలని మీ ఆతృత మంచిదే. మా బిడ్డల నోట్లో మన్ను కొట్టి వాళ్ళకి పెడతా ఉన్నారు. వద్దా బీసీల ఓట్లు వద్దా, ఎస్సీ ఎస్టీల ఓట్లు వద్దా, ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు మీరు అన్ని వర్గాలకు ముఖ్యమంత్రిగా ఉండాలి. మీకు 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, నా రిప్రజెంటేషన్ లో కూడా తప్పు లేదు. స్వయంగా మీకే కలిసి ఇచ్చిన ఈ కోటా ఫిక్స్ చేయండి అంటే మీరు పరిశీలించండి అని చెప్పారు. పరిశీలనకే పోయిందటే. ఇది మోసం, ఇది దగ. ముఖ్యమంత్రి గారు, నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, మీ కనుసన్నల్లో జరిగితే మీరు చెప్పండి, మేము ఇట్లా చేయదలుచుకున్నట్టు చెప్పండి. ఇది ఎట్లా జరుగుతుంది ఒకటే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలే కాదు, ఈ ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఒక్క డిఎస్సీనే కాదు, గ్రూప్ 1 తిరుమలగిరి కాడ గ్రూప్ 2 ఉద్యోగం కోల్పోయింది ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల. ఎవరు? బీసీ ఆయన. ఎంబీబీఎస్